బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఇటీవల కాలంలో వరుసగా ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. మామూలుగా ఈయన సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించరు. కానీ ఈ మధ్య కాలంలో ఫ్యామిలీకి సంబంధించిన విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కువగా వార్తలు నిలుస్తూ వస్తున్నారు అభిషేక్ బచ్చన్. ఇది ఇలా ఉంటే తాజాగా అభిషేక్ బచ్చన్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ, నేను నా చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచాలని ఎప్పుడూ కోరుకుంటా. అలా చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ కొన్నిసార్లు కాలమే మనకు కఠినంగా ఉండమని చెబుతుంది. ఒక నటుడిగా అలా ఉండడం నాకు కుదరదు. అలా ఉంటే ఆ ప్రభావం నా కెరియర్పై పడుతుంది. ఎన్ని విమర్శలు వచ్చినా సరే నలుగురిని సంతోషంగా ఉండేలా చేయాలన్నదే మనస్తత్వం నాది. నెగిటివ్ విషయాలు చెప్పేవారి గురించి ఎక్కువగా ఆలోచించేవాడిని. ట్రోలింగ్పై కూడా దృష్టి పెట్టేవాడిని. కానీ నా భార్య ఐశ్వర్య ఇచ్చిన ఒక సలహాతో వాటిని దూరం పెట్టేశాను. తప్పుడు వార్తలు మనపై ఎలాంటి ప్రభావం చూపవు. పాజిటివ్ విషయాలపై మాత్రమే దృష్టి పెట్టండి. దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది అని ఐశ్వర్య నాకు సలహా ఇచ్చింది. ఇప్పుడు అదే నేను ఫాలో అవుతున్నాను. ట్రోలింగ్ను పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తున్నాను. ఒంటరిగా ఎక్కువ రోజులు ఉండడం నా వల్ల కాదు. కుటుంబాన్ని చూడకుండా అస్సలు ఉండలేను. నా పక్కన మాట్లాడటానికి ఒక మనిషి ఖచ్చితంగా ఉండాలి. ఇంట్లో అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటాం. వర్క్ బిజీగా గడుపుతున్నప్పటికీ అప్పుడప్పుడు మనం కూడా సమయం కేటాయించుకోవాలి అని అభిషేక్ తెలియజేశారు.